ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల మోటార్ స్పిరిట్ అంటే పెట్రోల్ అండ్ హెచ్ఎస్డి హై స్పీడ్ డీజిల్ పెట్రోల్ బంక్స్లో అవైలబుల్ లేదని, దీనివల్ల చాలామంది ప్రజలు పెట్రోల్ బంక్స్ దగ్గర ఎక్కువ మంది వచ్చేసి ఆటోలు కానీ, టూ వీలర్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ ఇట్లా ఎక్కువ రావడం జరుగుతుందనే ఉద్దేశంతో వాటిని ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకి జిల్లాలో 185 పెట్రోల్ రిటైల్ అవుట్లెట్స్ ఉంటే ఒక 8 ప్రస్తుతానికి 8 కేవలం 8 మాత్రమే అవి డ్రై అవుట్ అయ్యాయి. సో దీనికి సంబంధించి ప్రజల్లో ఒకలాంటి భయోందోళన ఉందనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా ఎస్పీ గారు ఇక్కడ కలిసి తిరుపతి మహతి పెట్రోల్ బంక్కి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఎక్కడా జిల్లాలో షార్టేజ్ అనేది లేదు, ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ పర్టికులర్ పెట్రోల్ బంక్లో ఇంకా ఒక 7,000 లీటర్లు ఉంది. అది కాకుండా అదనంగా 10,000 లీటర్ల ట్యాంకర్ కూడా మన వెనకాలే అందుబాటులో ఉంది. ఏ బంక్కి ఆ బంక్ హెచ్పిసిఎల్ కానీ, ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ ఈ ముగ్గురు నుంచి మనకు మేజర్గా వస్తుంది. మన జిల్లాలో ఎక్కువగా ఐఓసిఎల్ నుంచి వస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది వాహనదారులను అడిగితే, చోదకులను అడిగితే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో తిరుపతిలో నో పెట్రోల్ అని కొంతమంది రన్ చేయడం, అట్లాంటి వదంతులు సృష్టించడం వల్ల ఈరోజు కొంచెం అందరూ కూడా పెట్రోల్ బంక్స్ ఎమ్మటి ఎక్కడ అయిపోతుందో, అది కాకుండా ఒకవైపు మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుండడంతో నిజంగానే అయిపోతుంది అనే భావనలో ప్రజల్లోకి రావడం, దానివల్లే చాలామంది ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఎమ్మటి బారులు తీయడం చూసింది. అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క బంక్ ఎమ్మటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీస్ వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలందరినీ కూడా రీఅష్యూరెన్స్ ఇచ్చి ఎక్కడ షార్ట్ ఫాల్ అనేది లేదని అక్కడ తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎక్కడ దీని గురించి భయాందోళన చెందవసరం లేదు. ఈరోజు సాయంత్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా ఆల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓఎంసీస్ అంటాం, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్ స్టేట్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వాస్తవ పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఆర్టిఫిషియల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్లో ఆర్టిఫిషియల్ ఇది కొరత సృష్టించడం జరిగింది. దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. రేపు అర్లీ మార్నింగ్ 9 o'clock 10 o'clock కల్లా అన్ని బంక్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంటున్నాం. ఏ బంక్ ఒక సూపర్వైజర్ ఆఫీసర్ని పెడుతున్నాం, పోలీస్ ఒక కానిస్టేబుల్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ, ఆర్ఐ కానీ ఉంటారు. వాళ్ళు అక్కడ ఎంత స్టాక్ ఉంది, ఎంత డిస్పాచ్ అవుతుంది అనేది కూడా చూస్తాము. ఓన్లీ టూ వీలర్స్కి, ఫోర్ వీలర్స్కి, ఆటోస్కి, అదేవిధంగా మనకి ఏదైతే రెగ్యులర్ ప్యాసింజర్ వెహికల్స్కి, వీటికి అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కడన్నా మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ కొన్ని మండలాల్లో జరుగుతుంది, వాటికి ఆక్వాకల్చర్ వీటికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. బల్క్లో తీసుకునే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు బల్క్గా కొనుక్కునేటువంటి రిటైల్ అవుట్లెట్స్లో మాత్రమే తీసుకోవాలి. ఎవరన్నా మామూలు ప్యాసింజర్ అవుట్లెట్స్ ఇట్లాంటి అవుట్లెట్స్లో బల్క్గా తీసుకుంటే మాత్రం వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరన్నా హోర్డింగ్ డైవర్స్ చేస్తే మాత్రం చాలా కఠినంగా వాళ్ళ మీద జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా వీలనేది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కొన్ని చోట్ల ఇట్లాంటివి కూడా మా దృష్టికి వచ్చే, కొన్ని చోట్ల ఏంటంటే స్టాక్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది వాళ్ళకున్న స్టాక్ మేరకు కంటే కూడా ఎక్కువ మంది క్యూలో నిల్చున్నారు. మేనేజ్ చేయలేని పరిస్థితి వల్ల కొన్ని చోట్ల వాళ్ళు అలా చేశారు. అందుకని అక్కడ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మనుషుల్ని పెట్టి స్ట్రీమ్లైన్డ్గా చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే అలా కాదు. ఇప్పుడు నేను ఎస్పీ గారు కూడా చూస్తే అనవసరంగా రిక్వైర్మెంట్ లేకుండా కూడా చాలామంది వెహికల్స్, ఫోర్ వీలర్స్ కానీ, టూ వీలర్స్ కానీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఎక్కడ అయిపోతుందో మళ్ళీ దొరకదు అని వాళ్ళ అవసరం మేరకు రెగ్యులర్గా తీసుకోకుండా ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే ఒక అవుట్లెట్ ఫస్ట్ ఈ అవుట్లెట్ చూసుకుంటే రోజువారీ వాళ్ళ సేల్స్ 12,000, దానికంటే ఒక 10% ఎక్స్ట్రా చేయాలి. కానీ అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ట్యాంక్ చేసుకోవడం వల్ల మనకి ఆర్టిఫిషియల్ కొరత అనేది ఏర్పడుతుంది. సో మనం కూడా సెన్సిటైజ్ చేస్తాం. ఇక్కడున్న పెట్రోల్ బంక్ షాపుల వాళ్ళతో కూడా వాళ్ళు సెన్సిటైజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మేరకు తీసుకుంటే చాలు.
సఫిషియెంట్గా స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి, కావాలంటే మళ్ళీ రేపు ఎల్లుండి వాళ్ళ అవసరం మేరకు వస్తే సరిపోతుంది అనేది కూడా మంచిగా ప్రజలందరూ కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం. 2 బంక్స్ కూడా నేను ఇప్పుడు సివిఎస్ఓ గారితో అడిషనల్ ఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా మధ్యాహ్నం సాయంత్రం కొంచెం ఇలాంటి పరిస్థితిలో ఎదురైతే వెంటనే అది అలర్ట్ అయ్యి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మార్నింగ్ ఆ సిచ్యువేషన్ ఉంది, డ్రమ్ముల్లో పట్టుకోవడం, పెద్ద పెద్ద 25 లీటర్ల క్యాన్లో తీసుకెళ్ళడం జరిగింది. అట్లాంటి పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవరు కూడా అట్లా డ్రమ్ముల్లో క్యాన్స్లో అనవసరంగా కంగారు పడి ఆందోళన పడి తీసుకువెళ్లాల్సిన అవసరమే లేదు. మీ వెహికల్ మీరు తెచ్చుకొని రిక్వైర్మెంట్ మేరకు తీసుకుంటే సరిపోతుంది. ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సార్, వివిధ జిల్లాల నుంచి ఫంక్షన్ల కోసం తిరుపతికి వచ్చిన వాళ్ళు వెహికల్స్ డీజిల్ లేకపోవడంతో వెహికల్స్ పక్కన పెట్టి అక్కడే ఉండిపోయారని చెప్పి సోషల్ మీడియా ప్రచారం చేయండి. అలాంటి సోషల్ మీడియాలో ఇట్లా ఇప్పుడు కూడా కొంతమంది చెప్పారు. సోషల్ మీడియా అట్లాంటి వదంతులు కూడా ప్రజలందరూ కూడా ఎవరు నమ్మవద్దు. కేవలం స్టేట్ స్పాన్సర్డ్ మనకి స్టేట్ ఏదైతే అఫీషియల్ పేజెస్ నడుపుతుందో వాటిని మాత్రమే జిల్లా కలెక్టర్ది కానీ ఎస్పీది కానీ మిగతా అఫీషియల్ హ్యాండిల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఎవరు కూడా సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు అనేది కూడా జిల్లా కలెక్టర్గా నా ఒక మనవి. నమస్కారం. తిరుపతి జిల్లాలో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఎక్కడ కూడా కొరత అనేది లేదు. ఆర్టిఫిషియల్ కొరతని డిమాండ్ సృష్టించుకుంటున్నారు. ఇందాక చాలామందితో అడిగాను, ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలంటున్నారు. కొంతమంది అడిగితే ఎందుకు అంటే సార్ దొరకదంట అని, సోషల్ మీడియాలో వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది అని వాళ్ళు అవసరానికి మించి మార్నింగ్ ఇంటికి కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తిరగడం వల్ల ఇది ఏర్పడింది. ఈ పెట్రోల్ బంకులో కూడా ఇందాక చెప్పినట్లుగా 12,000 ఎవ్రీడే అమ్ముడుపోతుంటే ఇప్పటికే 17,000 అమ్ముడుపోయింది, బారులు తీరారు. సో అందరికీ ఒకటే మనవి, అనవసరమైన వదంతులు మీరు వినకండి. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారం చేసిన వారిపై ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి ఖచ్చితంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ లేదా రెవెన్యూ వారు ఇచ్చిన మీడియా యొక్క సమాచారాన్ని మాత్రమే, ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఈ అనవసరమైన యుద్ధం కారణంగా అనవసరమైన వదంతులు వ్యాపింపజేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ని క్రియేట్ చేసి నాకు అవసరం లేకుండా రేపు దొరుకుతుందో లేదో అనే ఒక భయాన్ని సృష్టించి అవసరం లేకపోయినా వచ్చి ఫుల్ ట్యాంకులు 4 వీలర్ 2 వీలర్ చేయించుకోవడం వల్ల మార్నింగ్ ఇంటి కూడా సమస్య వచ్చింది. మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్ ఉంది. రేపు మార్నింగ్ ఇంటి కూడా ఆనరబుల్ సీఎం గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఈ సఫిషియెంట్ వచ్చే విధంగా, ఇండివిజువల్కి వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కమర్షియల్ పర్పస్ లేదంటే డైవర్ట్ చేయడానికి ఏదైనా క్యాన్స్లో కానీ వాటిలో అలో చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా బ్లాక్ మార్కెట్ తరలించడం కానీ లేదా ఎక్కువ ధరకు అమ్మడం కానీ లేదా క్యాన్స్లో పట్టించడం కానీ చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అండ్ పోలీస్ విభాగాలు, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కంబైన్డ్గా అన్ని స్టేషన్స్ విజిట్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల పోలీస్ వారిని, రెవెన్యూ వారిని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు వదంతులకి వినకుండా మీరు ఎంత అవసరమో అంతే వాడుకోండి. ఖచ్చితంగా సఫిషియెంట్ ప్రజలకు కావాల్సిన నిల్వల్ని ప్రభుత్వం నిల్వ ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బ్యాగ్ సెకండ్ చెప్పు, సెకండ్ చెప్పు. హలో,
ఇద్దరు కూడా వాళ్ళ వెయిటింగ్లో ఉన్నారు. బిల్స్ రోడ్లో ఉందా? బిల్స్ రోడ్లో సర్కిల్ కా పక్కన చదువుకోండి ఒళ్ళు మరీ దారుణంగా ఉన్నారు నిజంగా. బ్రో ఒక ఫాస్ట్గా ముందుకు వచ్చారా? ఈ సోషల్ మీడియా వాళ్ళు చేసే ఆపోజిట్ same situation you have to get. Okay. All panic. So that's why we are no shortage. Yeah. That's why we limited.